మున్సిపల్ అత్యవసర సమావేశం రసాభాసగా మారింది. స్వపక్ష సభ్యుడికి మున్సిపల్ చైర్మన్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విపక్ష సభ్యులు సైతం తోడు కావడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేవలం 5 నిమిషాల్లో సమావేశం ముగిసింది. రైల్వే అండర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి సంబంధించిన పనులపై ఎజెండా ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో సమావేశం ముగిసిందంటూ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రకటించడంతో ఒక్కసారిగా సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. సమస్యలపై చర్చించకుండా అభివృద్ధికి సంబంధించిన నిధుల ప్రస్తావన రాకుండా అత్యవసర సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడం ఏమిటంటూ స్వపక్ష కౌన్సిల్ సభ్యుడు ఉష్కమల్ల రఘుపతి నిలదీయడంతో చైర్మన్ కోపోద్రిక్తుడై బెదిరిస్తున్నావా అంటూ మండిపడ్డారు. అటు విపక్ష సభ్యులు సైతం జత కలవడంతో సభలో గందరగోళం నెలకొంది. స్వపక్ష విపక్ష కౌన్సిల్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సమావేశం ముగించి బయటకు వెళ్లిపోవడంతో ప్రతిపక్ష కౌన్సిలర్లు అంబకంటి అశోక్, ఆకుల ప్రవీణ్, పిన్నంవార్ రాజేశ్వర్తో పాటు బంగారిగూడ కౌన్సిల్ సభ్యుడు అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్ లో రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం చేసిండ్రు, కానీ కాకపోతే ప్రతి దాని మీద చర్చించే హక్కు మున్సిపల్ కౌన్సిల్లో ఉంటుంది. కాబట్టి మేము మా అక్కడ సమస్యల మీద మేము చర్చిద్దామనంటే చర్చకు సంబంధం లేకుండానే చర్చ మళ్ళీ చేద్దాం, మీటింగ్ అలా మన ఇది ఛాంబర్లో చేద్దామంటే ఇంతవరకు ఇప్పటికే తమ కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ఎలాంటి అభివృద్ధి నిధులు విడుదల చేయకుండా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై అడుగుదామంటే అందుకు సైతం అవకాశం ఇవ్వడం లేదని, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ శైలజపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాంటప్పుడు జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించడం మానుకుని ఛాంబర్లోని మీటింగ్లు పెట్టుకోవాలంటూ హితవు పలికారు. స్వపక్ష సభ్యులే అధికార పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం దుమారం రేపింది. తీవ్ర చర్చకు దారితీసింది. మీటింగ్ లో రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం చేసిండ్రు, కానీ కాకపోతే ప్రతి దాని మీద చర్చించే హక్కు మున్సిపల్ కౌన్సిల్లో ఉంటుంది. కాబట్టి మేము మా అక్కడ సమస్యల మీద మేము చర్చిద్దామనంటే చర్చకు సంబంధం లేకుండానే చర్చ మళ్ళీ చేద్దాం, మీటింగ్ అలా మన ఇది ఛాంబర్లో చేద్దామంటే ఇంతవరకు సభ్యుల ముందర ఏ ప్రాబ్లం ఉన్నదనే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి సభ్యుల మాట వినకపోతే మా సభ్యులు ఎందుకోసం ఉండాల్సింది? మా వాళ్ళల్లో ఏదైతే డెవలప్మెంట్ కాలేదో ఆ డెవలప్మెంట్ చూపిస్తాం. మేము ఆ డెవలప్మెంట్కి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏమున్నాయో చర్చించమని చెప్తున్నాం మేము చైర్మన్ గారిని. మేము కూడా ఒక కౌన్సిల్గా గెలిచినాం, మేము కూడా ఆయన కూడా ఒక కౌన్సిల్ గెలిచి చైర్మన్ అయింది. కాబట్టి మా సమస్యల్ని తీర్చుమని, మా సమస్యల్ని పరిష్కరించమని చెప్తాం. పోయి మా వాళ్ళ ప్రతి వాళ్ళ ఏ వాళ్ళ డెవలప్ అయినా అని చెప్పి డప్పులు కొట్టుడు కాదు, వాళ్ళు తందన కొట్టేది కాదు. కాబట్టి మేము ప్రతి ఒక్కరు మా వాళ్ళల్లో కూడా డెవలప్మెంట్ చేయాలి, చేసి చూపెట్టాలి. మున్సిపాలిటీలో ఇంత డెవలప్మెంట్ అయింది, అంత డెవలప్మెంట్ అయిందని చెప్తుడు కదా, చూపెడతాం. మేము ఆ సమస్యలు కూడా చూపిస్తాం, రండి. మేము ప్రెస్ మీడియా ద్వారా చెప్తున్నాం. మేము కూడా నేను కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్గా చెప్తున్నా, మా వాళ్ళలో ఏం డెవలప్మెంట్ అయిందంటో మేము చెప్తాం, చూడమని చెప్పు. వాళ్ళ వేరే వాళ్ళలో ఏం డెవలప్మెంట్ చేసి మా వాళ్ళలో ఏం డెవలప్